హాయ్ అండి. ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఈరోజు కోమలికి ఎగ్జామ్ ఉంది. కోమలి 7:30కి వెళ్ళిద్ది, నందిని కూడా 7:30కి వెళ్ళిద్ది కాబట్టి నేను ముందే లేసాను అనమాట. 4కి లేసాను. మా నందిని కూడా 4కి లేసింది, రెండు చదువుకుంటుంది. నేనైతే ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేశాను అనమాట. టిఫిన్ చేయాలి ఇప్పుడు. నందినికి ఏమో లంచ్ బాక్స్ కట్టాలి. నందినికి ఒకదానికి లంచ్ బాక్స్ కట్టాలన్నమాట. లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను నందినికి. నేను ఈరోజు టిఫిన్కి అయితే రవ్వ దోశ చేస్తున్నాను. ఇంకా రవ్వ అంటే ఉప్మా తింటారు కాబట్టి రవ్వ దోశ అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. రవ్వ దోశ చాలాసార్లు చేశాను ఇప్పటికైతే నేను. చాలా బాగుంటుంది. దీనికోసం అయితే రవ్వ ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, ఒక హాఫ్ కప్పు మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇట్లా వాటర్లాగా కలుపుకోవాలన్నమాట. మనం దోశల పిండిలాగా కాకుండా ఇట్లా వాటర్లాగా కలుపుకొని దాంట్లో పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవేమి లేనప్పుడు ఉట్టి జీలకర్ర వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర అయితే. అది కంపల్సరీ వేసుకోవాలి. ఇదైతే నేను కలిపి పెట్టేసుకున్నాను టిఫిన్కి. వీళ్ళందరూ రెడీ అయిపోయిన తర్వాత, కోమలి, నందిని, మావ రెడీ అయిన తర్వాత దోశలు పోస్తాను అనమాట. వేడివేడిగా బాగుంటాయి కదా. తర్వాత నేను దాంట్లో కాంబినేషన్ అయితే టమాటా పల్లి పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఉట్టి పల్లి పచ్చడి ఏమవుతుందంటే మనకి ఎండాకాలం కదా, కొంచెం మిగిలిందంటే మధ్యాహ్నానికి పాడైపోతుంది, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తినాల్సి వస్తుంది. అంత అవసరం ఏంటంటే టమాటా వేసి చేస్తున్నాను అనమాట. అట్లా అయితే మనం రైస్లోకి తినొచ్చు అనమాట. ఇంకా మనకు ఒక పచ్చడి చేసుకున్నట్టు ఉంటుంది రైస్లోకి. దీంట్లోకి రెండింటికి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. దోశలకి దీనికి రైస్కి చాలా బాగుంటుంది. అందుకని నేను అట్లా చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే నేను పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు ఫ్రై చేసి పెట్టేశాను. ఈ రెండు మగ్గబెట్టేసాను అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తాను. అది కాక మరీ పొద్దున్నే వేస్తే అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అందుకని దోశలు పోసే ముందు ఇది కూడా పచ్చడి వేసి పక్కన పెట్టేసుకుంటాను. అప్పుడు తర్వాత దోశలు పోస్తాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కదా పక్కన వాళ్ళకి. అందుకని మన అందరికీ అయితే రైస్ పెట్టేశాను పొయ్యి మీద. మన అందరికీ ఒక్కదానికి అనమాట. అందుకని లెమన్ రైస్ చేస్తున్నాను. పచ్చడి వేసుకుంటామంటే వద్దనమాట రైస్లోకి. ఎందుకంటే పచ్చడి అంటే కొంచెం ఒక్కోసారి కారం ఉంటే స్కూల్లో తెలియరు కదా, అందుకని పచ్చడి సర్లేని నేను లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను. పచ్చడి అయితే చాలా బాగా టేస్టీగా వచ్చిందనమాట. కారం లేదు అనుకున్నా కానీ కారం ఉంటుంది ఏమన్నా లేదనమాట. చాలా బాగుంది పచ్చడి అయితే. అది కాకపోతే రోట్లో అయితే చాలా బాగుండేది. ఇంకా రోట్లో నూరితే ఇంకా మనకు ఆ టైంలో ఆప్షన్ ఉండదు కాబట్టి మిక్సీకి వేసేసాను అనమాట. టైం లేదు కదా, ఆప్షన్ అని కాదు, టైం ఉండదు కాబట్టి మిక్సీకి వేసేసాను. తర్వాత దోశలు పోయడానికి ఇవైతే రెడీ చేసేసుకున్నాను. ఇదేంటంటే మనం అప్పుడప్పుడు మిక్స్ చేస్తుండాలి దోశలు పోసేటప్పుడు. దోశకి మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు రవ్వ కిందకు పోద్ది అనమాట, వాటర్ పైకి వచ్చేస్తే ఇట్లాగా. అందుకని మిక్స్ చేసుకోవాలి. దోశల పెంకు మీద అయితే రవ్వ దోశ అయితే చాలా బాగా వస్తుంది. నేను అంతకుముందు పాత దోశ పెంకు మీద ఎన్నిసార్లు ట్రై చేసినా రవ్వ దోశ అనేది అసలు రాలేదనమాట. చేసి తీసుకొచ్చేసి నేను ఆపేసాను అనమాట అసలు పోయటం. ఈ పెంకు తెచ్చిన తర్వాత చాలాసార్లు పోసాను. చాలా బాగా వస్తుంది రవ్వ దోశ అయితే. చాలా క్రిస్పీగా వస్తుంది, హోటల్లో లాగానే వస్తుంది అనమాట. మా కోమలి, నందిని అయితే రెడీ అయిపోయారు, స్నానాలు చేసేసారు, రెడీ అయ్యారనమాట. కొంచెం టైం ఉంది కదా అని చదువుకుంటున్నారు ఇద్దరు. టైం మాత్రం ఒక 5 నిమిషాలున్నా చదువుకుంటున్నారు అనమాట. బుక్స్ అయితే బయట పెట్టేసుకొని టైం ఉన్నప్పుడల్లా చదువుతూనే ఉన్నారు. తప్పదు కాబట్టి కొన్ని రోజులు. తర్వాత నేనైతే దోశ పోస్తున్నాను. నేను ఏం చేశాను అంటే ఫస్ట్ కొంచెం చిక్కగానే కలుపుకున్నాను. ఎందుకంటే ఒక దోశ వేసిన తర్వాత నేను వాటరు పొయ్యాలా వద్దనేది డిసైడ్ చేస్తాను అనమాట. కొంచెం నేను తర్వాత ఈ దోశ పోసిన తర్వాత కొన్ని వాటర్ కలుపుకున్నాను. కొంచెం ఇంకా వాటర్ లాగా ఉండాలన్నమాట. ఇది ఎంత వాటర్గా ఉంటే అంత బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ దోశ అది కాక కొంచెం చిన్నగా వేసుకున్నాను. దోశ అయితే చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా చాలా బాగుందనమాట. కాకపోతే వీడియో తీసేటప్పుడు నేనే తీస్తున్నా కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో పిల్లలేం చదువుకుంటున్నారు, నాకేం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదనమాట. మా వారేం పూజ చేస్తున్నారు, ఇంకా వీడియో తీయటానికి వీలు లేదనమాట. ఇంకా నేనే తీసాను కాబట్టి కొంచెం చినిగిపోయింది దోశ అనేది. అందుకని కాకపోతే చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ దోశలన్నీ చాలా బాగా వచ్చినాయి. వీడియో ఒక చేత్తో వీడియో కదా, ఇట్లా ఒక చేత్తో తీయటం వేసరికల్లా చాలా కష్టంగా అనిపించింది అనమాట. కాకపోతే దోశలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇట్లా చేసుకుంటే ఇట్లాగే కలిపి చేసుకోండి, దోశలు బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అల్లం ముక్కలు, జీలకర్ర అయితే చాలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అయితే, చాలా బాగా వస్తుంది. కాకపోతే నేను అన్నీ ఒకేసారి చేశాను అనమాట. ఎందుకంటే ఒకటి ఒకరికంటే ఇప్పుడు కుదరదు కదా, టైం ఉండదు కాబట్టి ఈ దోశలు ఎలా తినాలంటే అట్లా తీసి ఇట్లా ప్లేట్లు వేసుకొని తినేయాలన్నమాట. అప్పుడే క్రిస్పీనెస్ అనేది పోకుండా బాగుంటుంది అనమాట, మంచిగా ఉంటుంది. చూసారుగా ఎంత బాగా వస్తున్నాయి దోశలు, చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే వేడివేడిగా అప్పటికప్పుడే తినాలన్నమాట. నేనేం చేశాను అంటే మొత్తం పోసిన తర్వాత అందరు తినేసారనమాట ఒకేసారి. ఎందుకంటే మా వారైతే పూజ చేస్తున్నారు ఇప్పుడు, ఆయన కూడా వచ్చిన తర్వాత. ఎందుకంటే మా వారే కోమలిని వదిలిపెట్టి రావాలి కాబట్టి ముగ్గురు ఒకేసారి తినేసి వెళ్తారని నేను అన్నీ ఒకేసారి పోసాను అనమాట. ఈ దోశ మామూలుగా అయితే మీకు టైం కానీ ఉంటే ఇట్లా పెంకు మెంచి తీసి ప్లేట్లు వేసుకొని తినేయాలన్నమాట అప్పటికప్పుడే. అప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొంచెం వీళ్ళు మా పిల్లలు తినేసరికల్లా కొంచెం లేట్ అయ్యేసరికల్లా మెత్తగా అయినాయి అనమాట దోశలు. అయినా బాగుంటాయి, టేస్ట్ పరంగా బాగుంటాయి. క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళకి అట్లాగే వెంటనే తింటే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మా వారికి
నందినికి కోమలికి ముగ్గురికి పెట్టేశాను. మా వారికి అయితే చాలా నచ్చాయి అనమాట. కోమలి వాళ్ళు ఇంకా అక్కడే కూర్చొని తింటున్నారు మంచం మీద. ఎందుకంటే ఇంకా బుక్స్ అక్కడే ఉన్నాయి కదా, మా నందిని చూశారుగా తినుకుంటూ కూడా రాస్తుందనమాట. ఇంక అందుకనే మంచం మీద కూర్చున్నారు. సర్లే ఇంకా చదువుకునే వాళ్ళు ఇంకేం డిస్టర్బ్ చేస్తారని కిందకి రమ్మలేదు, ఇంకా అక్కడే కూర్చొని తింటున్నారు. నేను ఇంకా నందినికి అయితే నేనే పెట్టాను తర్వాత, ఎందుకంటే రాసుకుంటుంది కదా, చదువుకోవటం అంటే వేరు కానీ రాసుకుంటుంది కాబట్టి ఇంక నేనే తినిపించాను అనమాట. దోశలు అయితే అయిపోయినాయి, పోయటం మొత్తం పోసేసుకున్నాను. నేను కూడా పోసుకున్నాను ఒకసారి, ఇప్పుడు తిన్నాను కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత పని అంతా తింటాను. మళ్ళీ నా కోసం పెంకు పెట్టి మళ్ళీ పోయటం అంటే ఇది పెంకు అది కాక 10 నిమిషాలు పట్టిద్ది అనమాట. మనకు వేడేసరికల్లా మందంగా ఉంటుంది కదా, అందుకని ఇంక ఎందుకులేని పోసేసుకున్నా. తర్వాత అయితే కోమలి నందిని అందరూ బయలుదేరుతున్నారు. ఇక ఏంటంటే నందిని కూడా అదే టైం కాబట్టి నందిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంకా వెళ్ళిపోతారనమాట. కోమలి మా వారైతే ఎగ్జామ్కి, మా వారైతే పాపం ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు వెళ్ళి అక్కడ అక్కడే ఉండి మళ్ళీ రాపించుకొని వస్తారనమాట కోమలికి. ఇంకొకటే ఉంది ఎగ్జామ్ కోమలికి, అది అయిపోతే మళ్ళీ నందిని తెల్లారి నుంచి నందినికి స్టార్ట్ అనమాట. మళ్ళీ నందిని తీసుకొని వెళ్ళాలి. ఇంకా మా వారికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి 12 గంటలకి ఎగ్జామ్ అయిపోద్ది కదా, 1 ఇంటికి వచ్చేసరికలా ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి ఫాస్ట్గా అన్నం తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. బీ షిఫ్ట్ వెళ్తారు, మధ్యాహ్నం వెళ్తారు, 1:30కి వెళ్తారు. హాఫ్ అన్ అవర్లో స్నానం చేసి అన్నం తిని వెళ్ళాలన్నమాట. ఎంత కష్టంగా ఉంటుందో ఇంకా తప్పదు కాబట్టి తీసుకెళ్ళాలిగా, ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి తప్పదనమాట. ఈ బస్సులు నమ్ముకుంటే భయం అనమాట. ఎందుకంటే ఒక్కోసారి లేట్గా వస్తాయి బస్సులు, లేట్గా వచ్చినట్టే కష్టమైద్ది కదా, అందుకని. అది కాదు దూరం కాదు, దగ్గర కాదు కదా. నందినికి కొంచెం బెటరే, కొంచెం దగ్గరే పడ్డది. నందినికి కొంచెం బెటరే అనమాట. నందిని వదిలిపెట్టి మళ్ళీ రావచ్చు, అట్లాగుంది. తర్వాత నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పని అంతా చేసేసుకొని బట్టలు ఉతికేసి గిన్నెలు కడిగేసి పని అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు వామాకు, ఇది వామాకు బజ్జీ చేస్తాను అనమాట. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను వామాకు బజ్జీ చేయాలి. మా వారికి ఇష్టం అనమాట చాలా. ఆకు అనేది దొరకట్లేదు ఎక్కడ నాకు. ఈసారి ఇంక మా పక్క పర్సన్ల వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సరే అని బజ్జీ చేద్దామని. అది కాక నందినికి ఉదయం లెమన్ రైస్ చేశాను కదా, అది పులిహోర ఉందన్నమాట కొంచెం. మా వారికి పులిహోరకి బజ్జీ ఉంటే భలే ఇష్టం అనమాట. కాంబినేషన్ చాలా ఇష్టం మా వారికి. అందుకని ఉదయం చెప్పిపోయారనమాట, బజ్జీ చెయ్యి బాగుంటుంది పులిహోర కాంబినేషన్ అని. కొంచెమే ఉంది లెమన్ రైస్ అయితే, అయినా పర్లేదు చేయమన్నారనమాట. కొన్ని ఆకులు కూడా కొన్నే ఉన్నాయండి, ఎక్కువ లేవు. దానికోసం అయితే నేను శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మిక్సీ చేసి పెట్టేసాను అనమాట. మిక్స్ చేసి ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ కాగిన తర్వాత బజ్జీ చేస్తాను. బజ్జీ చాలా రోజుల నుంచి నేను అసలు ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చూడటం. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. మా వారు వచ్చే టైం అవుతుంది 12 గంటలకి. ఆ టైం అక్కడ ఎగ్జామ్ అయిపోద్ది కాబట్టి నేను 12 గంటలకి పక్కన రైస్ పెట్టేశాను. ఇవి చేస్తున్నాను అనమాట. కర్రీస్ అయితే పాలకూర పప్పు చేశాను. మళ్ళీ ఇవి పచ్చడి ఉంది కదా, ఉదయం చేసిన పచ్చడి, రవ్వ దోశలోకి పచ్చడి చేశాను కదా, టమాటా పచ్చిమిరకాయ పల్లి పచ్చడి చేశాను కదా, ఆ పచ్చడి ఉంది. లంచ్లోకి అయితే కాంబినేషన్ బాగుంటుంది, పప్పు పచ్చడి. ఇప్పుడైతే నేను వేస్తున్నాను అనమాట బజ్జీలు. ఇట్లాగా ఆకు తీసుకొని సేమ్ మనం ఆలు బజ్జీ వేస్తాంగా సేమ్ అంతే, ఇంకా దాంట్లో ఏం లేదనమాట, వెరైటీ ఏం లేదు. అట్లా చేసుకోవటం అనమాట. కాకపోతే నాకు కొంచెం చాలా కష్టం అవుతుంది అనమాట. ఒక చేత్తో వీడియో తీయటం, ఒక చేత్తో వేయటం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఫస్ట్ ఈ చేతితో వేసాను, మళ్ళీ ఈ చేతితో అస్సలు వాళ్ళు కుదరట్లేదనమాట. అందుకని మళ్ళీ ఫోన్ ఈ చేతితో పట్టుకొని మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తుంది తప్పదుగా, పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళు, తీసేవాళ్ళే. మా వారైనా వీడియో తీసేవారు కానీ ఇంకా లేరు కాబట్టి ఇంక నేనే చిన్నగా అట్లా చేసుకుంటున్నాను. ఎక్కువ వేయకుండా కొన్ని వేస్తూ, ఎక్కువ లేవులేండి ఆకులు కూడా, కొన్నే ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయాయి. ఇది ఈరోజు మా లంచ్లోకి అయితే పాలకూర పప్పు, పచ్చడి, లెమన్ రైస్లోకి బజ్జీలు చేశాను. బజ్జీలు బాగానే ఉన్నాయి కానీ అంటే మామూలుగా అంత ఫ్లేవర్ అనేది లేదు. మనం ఆకు స్మెల్ చూస్తాం కదా, ఆ స్మెల్ అనేది బజ్జీలు చేసిన తర్వాత లేదనమాట. కొంచెం పులుపు కూడా ఉంది ఆకు అనేది. మనకు ఫ్రై అయిన తర్వాత పులుపుగా అనిపించింది నాకు, ఎందుకో కానీ నాకు అనిపించింది. ఫస్ట్ టైం మరి ఇట్లాగే ఉంటాయని తెలియదు నాకు, ఇప్పుడే తింటాను నేను. ఓకే పర్లేదు, అంత ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా ఓకే. కానీ మా కోమలి మా వారైతే వచ్చేసారు. ఇంకొక ఎగ్జామే ఉందని అనుకుంటున్నాం అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొకటే ఉంది ఎగ్జామ్ కోమలి. తర్వాత మా వారైతే ఇది కూలర్కి ఇవి తీసుకొచ్చారనమాట. పక్కలమ్మటి ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చారు. మనకు సంవత్సరానికి ఒకసారి సంవత్సరం మార్చుకుంటే మనకి కూలింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకని ఇవి తీసుకొచ్చి, పెద్ద కాస్ట్ కూడా కాదు, 120 అయినాయి 3 కలిపి. అందుకని తీసుకొచ్చారనమాట. ఇవి ఇంకా ఎండలు ఎక్కువైపోయాయి కదా, ఇంకా తప్పదు, ఇంక కూలర్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకా ఇప్పటికే చాలా అయింది. ఇంకా మా వారు ఇప్పుడే కాబట్టి వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకని వీడియో తీయడం కుదరదు అనమాట. ఇంకా హడావిడి చేస్తారనమాట. ఇది వీడియో అయితే ఈరోజు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.